BKPL న్యూస్కి స్వాగతం. సార్ సార్ మేడం 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 ప్రోగ్రెసర్ ఇవ్వతే ఆ పైప్లో ఒక్కసారి అన్నంతా క్షమించుకున్నాను సైలెంట్ ఉండాలి. గవర్నమెంట్ రాదు 2 నిమిషాలు చేద్దాం. ఇది ఎలక్షన్ అప్పుడు మోసం చేశాడు. ఇంతేప్పుడు వాళ్ళకి సాయం చేసేది అప్పుడే వచ్చా దేవుడు మంచిది ఇక్కడ పెట్టు. ఆ చీర కొట్టించేసి గుర్తుగా పెట్టు. కూర్చునేటప్పుడు దేవుడు చూస్తాడు. రేషన్ ఆన్లైన్ అప్లై చేస్తే స్పీచ్ అంటే మాట చూస్తారా? నత్తిగా మాట చెవులు వచ్చి మాట రాకపోయిన స్పీచ్ కొంతమంది ఆడవాళ్ళు అబ్బాయిలు. మన డాక్టర్ అనిల్ కుమార్ గారు, ఆయన వచ్చేసి మా కుటుంబానికి ఆప్తులు. అప్పారావు గారు వాళ్ళ అబ్బాయి. ఇతను అనిల్ కుమారు ఆడియాలజిస్టు, స్పీచ్ థెరపిస్టు, ఇంకా 10 years ఎక్స్పీరియన్స్ ఉండే అతను. ఈరోజు మన ఒంగోలులో ఈ హాస్పిటల్ ఇది ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఎవరికైనా కూడా హియరింగ్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే లాంగ్వేజ్ స్పీచ్లో ప్రాబ్లం ఉన్నా, దాన్ని కూడా ఇక్కడ అంతా కూడా హాస్పిటల్లో మంచి ఎక్విప్మెంట్ కూడా పెట్టుకున్నారు. దాని ద్వారా ఈరోజు అన్నీ కూడా చెక్ చేయటం ఎన్నికలు జరుగుతుంది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా కంప్యూటరైజ్ వెనికిడి పరీక్ష కూడా చేయటం, అదేవిధంగా బ్లూటూత్ ద్వారా దాన్ని కూడా లేటెస్ట్గా ఉండే హియరింగ్కి దాని కూడా ఎక్విప్మెంట్స్ కూడా మన వాళ్ళ దగ్గర ఉంటాం. దానికి బ్యాటరీస్ కానీ, కొంతమంది ఛార్జబుల్ కానీ, బ్యాటరీస్ కానీ అన్నీ ఉన్నాయి. దీన్ని అలా ఒంగోలులో ఉన్నాయంట. ఇది ఒకటి ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. కాబట్టి చాలా సంతోషం. అనిల్ కుమార్ గారు ఆయన ఎక్స్పీరియన్స్ తోటి తప్పకుండా కూడా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పుకోవడం నేను తెలియజేస్తాను. అదేవిధంగా దీనికి మా మేయర్ గారు, అదేవిధంగా అందరం కూడా పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ఈరోజు ఇంట్లో పార్టిసిపేట్ చేయడం
అనిల్ కుమార్ ఎక్స్పీరియన్స్తో వాళ్ళ తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఇక్కడికి వచ్చి డాక్టర్కి వచ్చేసి టెస్ట్ చేసుకొని దాని ఎక్విప్మెంట్స్ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కూడా తీసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా అనిల్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు బెస్ట్ విషెస్ తెలియజేస్తూ తీసుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు పెద్దినేని అనిల్ కుమార్. నేను ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ని. నాకు 10 సంవత్సరాలు అనుభవం ఉంది. ఆడియాలజిస్ట్ అంటే చెవు పరీక్ష చేయడం, దానికి సంబంధించిన ప్రాబ్లానికి చెవు మిషన్ అవసరమైతే చెవు మిషన్ కూడా ఇవ్వబడను. అవి చెవు మిషన్లు ఇప్పుడు ప్రస్తుతం అన్ని టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. బ్లూటూత్ కలిగినవి అంటే బ్లూటూత్ ఆప్షన్స్ ఉన్నవి, చెవులో కనిపించకుండా ఉండేవి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వచ్చి ఉచితంగా పరీక్ష చేయించుకొని మీకు అవసరమైన చిన్న కనిపించిన మిషన్లు కూడా మీకు లభించను. దాన్ని బట్టి ఆ ఫెసిలిటీని పొందండి. లేదు నాకు ఫోన్ లాగా అండ్ బ్లూటూత్ లాగా వాడాలనుకుంటే బ్లూటూత్ లాగా పనిచేసే హియరింగ్ ఎయిడ్స్ కూడా ఉన్నాయి. మీ ఫోన్ని డైరెక్ట్ బ్లూటూత్లో కూడా కనెక్ట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఇది ఆడియాలజిస్ట్గా మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా వచ్చి ఫ్రీగా పరీక్ష చేయించుకోండి. రెండవది స్పీచ్ థెరపిస్ట్. ఎవరికైనా మాటకు సంబంధించిన ప్రాబ్లం అనగా ప్రతి మాట్లాడడం, పొరపేటికలో అంటే కొద్దిగా మాట స్పష్టంగా రావడం, ప్రీతి వాయిస్ అంటే గాలిగా మాట్లాడడం, లేదంటే అబ్బాయి అమ్మాయిలాగా మాట్లాడటం, ఇటువంటి సమస్యలు ఏమున్నా, లేదు పక్షవాతం కానీ స్ట్రోక్ కానీ ఎటువంటి సమస్యలైనా వచ్చి మాట పడిపోయినా కూడా దానికి కూడా థెరపీ ఇస్తుంది. మీ పిల్లలు తన వయసు తగ్గట్టు